రీసెంట్గా డిస్ఇన్వెస్ట్మెంట్ అనే వర్డ్ చాలా బజ్వర్డ్గా మారిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ సంస్థలు అంటారు, అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తర్వాత ఎయిర్ ఇండియా, ఎల్ఐసి, తర్వాత మేజర్గా వైజాగ్ స్టీల్, దీన్నే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సంస్థలు, అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అని ఎందుకు అంటున్నానంటే వీటిల్లో దాదాపుగా వాటా, గవర్నమెంట్ వాటా గ్రేటర్ దాన్ 51% ఉంది. కొన్నిట్లో 100% వాటా ఉంది. ఎల్ఐసిలో 100% వాటా ఉండింది, ఎయిర్ ఇండియాలో 100% వాటా ఉండింది, తర్వాత వైజాగ్ స్టీల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్లో 100% వాటా ఉండింది. సో ఇలా మేజర్ షేర్ ఉంది కొన్నిట్లో మైనర్ షేర్ ఉంది. ఆ మైనర్ అంటే సింపుల్గా ఎలా అయినా కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉన్నాయి, అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయి. అంటే వీటిల్లో గ్రేటర్ దాన్ 51% షేర్ అనేది గవర్నమెంట్కి ఉందన్నమాట. సో ఇలా గవర్నమెంట్ ఫస్ట్లో ఇన్వెస్ట్ చేసింది, అది ఇన్వెస్ట్మెంట్. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ని ఉపసంహరించుకుంటుంది, దాన్నే పెట్టుబడి ఉపసంహరణ అంటారు. డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, సెకండ్ది మైనారిటీ స్టేక్ సేల్. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ని మెజారిటీ స్టేక్ సేల్ అని కూడా అంటారు. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ని దీపం అనే మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కింద ఉన్న ఒక సంస్థ ప్రపోజ్ చేస్తుంది, ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. అయితే ఇక్కడ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే గ్రేటర్ దెన్ 51%ని అదర్ పర్సన్స్కి అమ్మేసి, అంటే మేనేజ్మెంట్ కంట్రోల్ నుంచి గవర్నమెంట్ తప్పుకోవడాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఎక్కువ శాతం తను పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసేసుకోవటం, ప్రైవేట్గా ఆ సంస్థను మార్చడం. అంటే ఎప్పుడైనా కానీ ఒక సంస్థని ప్రైవేట్ అని ఎప్పుడు అంటాం, పబ్లిక్ అని ఎప్పుడు అంటామంటే సింపుల్గా సపోజ్ ఒక 100 రూపీస్ వైజాగ్ స్టీల్లో ఉందనుకోండి. ఈ వైజాగ్ స్టీల్లో 100 రూపీస్ ఉంటే గ్రేటర్ దాన్ 51% ఎవరిది ఉంటే ఈ వైజాగ్ స్టీల్ అది అవుతుంది. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి 70% అమ్మారనుకోండి వైజాగ్ స్టీల్లో, అది స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే గ్రేటర్ దాన్ 51% అమ్ముతున్నారు కాబట్టి. ఇలాంటి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే మేనేజ్మెంట్ కంట్రోల్ మారుతుంది. ఇప్పుడు 70% ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే ఇది ప్రైవేటైజేషన్ అయినట్టు అనమాట. రెండోది, ఒకవేళ కనుక దీంట్లో 100% ఉంది కదా వైజాగ్ స్టీల్లో, ఓన్లీ ఇప్పుడు ఎల్ఐసి ఉంది, ఎల్ఐసిలో 10% ఐపీఓకి తీసుకెళ్తుంది, అంటే 10% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనుకోండి. దాని అర్థం ఏంటంటే అది మైనారిటీ స్టేక్ సేల్. అంటే దాని అక్కడ ఏమవుతుంది, జస్ట్ 10% అమ్ముతుంది. మేనేజ్మెంట్ కంట్రోల్ ఎవరు ఉంటారు, ఈవెన్ గవర్నమెంటే ఉంటుందన్నమాట. అంటే ఇది గవర్నమెంట్ కంపెనీ కిందే ఉంటుంది. ఓన్లీ సమ్ పోర్షన్ అమ్మితే అది మైనారిటీ స్టేక్ సేల్. గ్రేటర్ దాన్ 51% అమ్మితే మెజారిటీ స్టేక్ సేల్ లేదా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇప్పుడు ఓన్లీ ఎల్ఐసిలో మాత్రమే 10%తో మైనారిటీ స్టేక్ సేల్ చేయాలనుకుంటుంది. మిగతాది ఎయిర్ ఇండియాని కంప్లీట్గా అమ్మేయాలనుకుంటుంది 100%, ఎందుకంటే లాస్ల్లో ఉంది కాబట్టి. గవర్నమెంట్ చెప్తున్నది లాసుల్లో ఉంది, ఇంకా దాని మీద అలానే పెట్టుకొని ఉంచి రెవెన్యూ లాస్ వస్తూ ఉంటుంది అని. తర్వాత వైజాగ్ స్టీల్ కూడా లాసుల్లోనే ఉంది. సో ఎందుకు లాసుల్లో ఉన్నది అవన్నీ వేరే విషయం, కానీ వైజాగ్ స్టీల్ కూడా లాసుల్లో ఉంది. ఇలా లాస్ మేకింగ్ కంపెనీస్ని గవర్నమెంట్ దగ్గరే ఉంచుకుంటే సో ఇంకా రెవెన్యూ లాసెస్ వస్తాయి అనేది గవర్నమెంట్ ఉద్దేశం అనమాట. అందుకనే ఈ లాస్ మేకింగ్ పిఎస్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ప్రాఫిటబుల్గా ఉన్న ఎల్ఐసిలో మైనారిటీ స్టేక్ సేల్కి వెళ్ళింది. సో అంటే ఎక్కువ లాసుల్లో ఉన్న వాటిలో నుంచి మేనేజ్మెంట్ కంట్రోల్ నుంచి తప్పుకోవాలనుకుంటుంది. అందుకని ఎయిర్ ఇండియా హ్యూజ్ లాసుల్లో ఉంది, టాటాకు అమ్మాలని ప్రయత్నం చేస్తుంది, సో చూస్తుంది. సో అంటే దాదాపు 100% అమ్మేస్తుంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్లో 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే దీని ఉద్దేశం సింపుల్గా మనం గమనిస్తే డిస్ఇన్వెస్ట్మెంట్లో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ మేకింగ్ కంపెనీలో ఎక్కువగా చేస్తుంది, పూర్తిగా మేనేజ్మెంట్ వదిలేస్తుంది. మైనారిటీ స్టేక్ సేల్ అనేది ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్న కంపెనీలు ఇంకా ప్రాఫిట్ రావటం కోసం ఓన్లీ సమ్ పోర్షన్ అమ్ముతుంది. ఇప్పుడు ఎల్ఐసిలో 10% మాత్రమే ఇస్తుంది, ఎందుకంటే ఎల్ఐసిలో గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడులు 100 కోట్లు అయితే ఎల్ఐసి నుంచి గవర్నమెంట్ లబ్ధి పొందింది దాదాపుగా ఈ ఇయర్స్లో దాదాపుగా 30 లక్షల కోట్ల వరకు కూడా దాని నుంచి రెవెన్యూ జనరేట్ అయింది. ఎవ్రీ ఇయర్ 2000 or 3000 crores, 2000 to 2500 crores డివిడెంట్గా ఎల్ఐసి పే చేస్తుంది. ట్యాక్స్లు దాదాపుగా 5 నుంచి 7,800 కోట్లు ట్యాక్స్గా పే చేస్తుంది ఎల్ఐసి. సో ట్యాక్స్గా డివిడెంట్గా అప్రాక్సిమేట్గా మనకి ఒక 10,000 కోట్లు 12,000 కోట్లు సో ఎవ్రీ ఇయర్ ఎల్ఐసి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదాయం వస్తుంది. సో అలాంటి ఎల్ఐసి తర్వాత ఈక్విటీస్లో కూడా గవర్నమెంట్ తరపున స్టాక్ మార్కెట్స్లో వాలటైలిటీస్ ఉన్నప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా
సో ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎల్ఐసి ఒక మీడియంగా పనిచేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో ఎనీవే అందుకని ఎల్ఐసిలో చేసేది జస్ట్ ఎల్ఐసి ఇప్పటికీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసిన పబ్లిక్ కంపెనీగానే ఉంటుంది. సో పబ్లిక్ సెక్టార్ యూనిట్గానే ఉంటుంది. సో ప్రభుత్వ సంస్థగానే ఉంటుంది. కానీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లాసుల్లో ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటున్నారా, అది 100%, అంటే గ్రేటర్ దాన్ 51% కాబట్టి మేనేజ్మెంట్ కంట్రోల్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఇది కంప్లీట్గా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. వ్యూహాత్మకమైనటువంటి పెట్టుబడి ఉపసంహరణ. సో మెజారిటీ స్టేక్ సేల్ అంటారు. ఎల్ఐసిలో చేసేది మైనారిటీ స్టేక్ సేలే. సో ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే కంప్లీట్గా. సో అంటే ఇక్కడ మనకి క్లియర్గా గవర్నమెంట్ పాలసీని మనం అర్థం చేసుకుంటే లాస్ మేకింగ్లో ఉన్న వాటిలోనేమో స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, కొంచెం ప్రాఫిట్లో ఉన్న వాటినేమో మైనారిటీ స్టేక్ సేల్కి వెళ్తుంది. ఎట్లయినా కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎందుకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుందంటే రీసెంట్గా కోవిడ్-19 పీరియడ్ వల్ల ఎక్కువగా అప్పుల భారం ఎక్కువైంది, ఫిజికల్ డెఫిసిట్ అనేది ఎక్కువైంది. దాదాపు 9 లక్షల కోట్ల వరకు కూడా మనకి అప్పులుగా తెచ్చుకున్నారనమాట. ఇలాంటి అప్పులకి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ మనం. సో ఇలా ఇంట్రెస్ట్ రేట్ని పే చేయడానికి, అప్పుల భారంలోంచి బయటకు రావడానికి డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది సో వాళ్ళొక మేజర్ టూల్గా ఎంచుకున్నారనమాట. సో అంటే ఫిజికల్ డెఫిసిట్, భారతదేశం యొక్క అప్పుల్ని తగ్గించడానికి ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ మనీని ఉపయోగించాలనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండోది లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఎంతకాలమైనా అలానే లాసుల్లో ఉంటున్నాయి అని చెప్తుంది. సో అది లాసుల్లో ఉండడానికి గవర్నమెంటే కారణం అయి ఉండొచ్చు, గవర్నమెంట్ అలసత్వం కూడా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే వైజాగ్ స్టీల్ లాసుల్లో ఉండడానికి ముఖ్యమైన కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 ఇయర్ ఒక్కొక్క ఇయర్ ఏమో ప్రాఫిట్లో ఉంటుంది, ఒక్కొక్క ఇయర్ లాస్లో ఉంటుంది. సో రీసెంట్ ఇయర్స్లో లాస్లో ఉండడానికి కారణం చూస్తే రా మెటీరియల్ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వైజాగ్ స్టీల్కి సొంత రా మెటీరియల్, సొంత గనులు లేవన్నమాట. సో అలా కాకోకుండా ప్రైవేట్ సంస్థల వాళ్ళకి, సో పోస్కో కానీ, సో ఆదానీ కానీ, వేదాంత గ్రూప్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ ఓన్ మినరల్ సోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ వైజాగ్లో మినరల్ సోర్సెస్ లేకపోవటం వల్ల వీళ్ళు ఎక్కడి నుంచో కొనుక్కోవాలి, దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవటం వల్ల రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోతుంది. రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోయేసరికి సో అది ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అవుతుంది, కాస్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో ఇలా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోలేకపోతున్నారు, ప్రాఫిట్స్ ఎక్కువ రాలేకపోతున్నాయి. సో ఇది వైజాగ్ స్టీల్కి ముఖ్యమైనటువంటి కారణం లాసులు రావడానికి. గవర్నమెంట్ ఏదో ఒక 5,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసింది, అయినప్పటికీ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో దాదాపు 30,000 కోట్ల వరకు కూడా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనేది ట్యాక్స్ రూపంలోనూ మరియు డివిడెండ్ రూపంలోనూ గవర్నమెంట్కి అందించింది. అయినప్పటికీ కూడా రీసెంట్ ఇయర్ ఆన్ ఇయర్ 3-4 ఇయర్స్ నుంచి లాస్ట్లో ఉండటంతో దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలనేదే సో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ ఎప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుందంటే సో ఒకటి రెవెన్యూ లాసుల్లో ఉన్నప్పుడు, సో రెండోది భారతదేశంలో అప్పుల్లో కూరుకుపోతుంది కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మేనేజ్మెంట్ కంట్రోల్ నుంచి బయటకు వస్తే అవి ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఆల్రెడీ మనకి జింక్కి సంబంధించిన హిందుస్థాన్ జింక్స్ ఏవైతే ఉన్నాయో అది వేరే వాళ్ళకి అమ్మటం వల్ల, ప్రైవేటైజేషన్ చేయటం వల్ల సో దాదాపుగా 4-fold ప్రాఫిట్స్లో ఉందనేది కూడా గవర్నమెంట్ స్టాటిస్టికల్ డేటా చెప్తుందన్నమాట. సో ఎనీవే లాస్ అవుతుంటే వాటిని మేము భరించలేము, ఇంకా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచుకోలేము, అందుకనే వాటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాం అంటున్నారు. సో ఇలా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం వలన మేజర్ డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉండొచ్చు, అడ్వాంటేజెస్ ఉండొచ్చు. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే తక్కువకే వాళ్ళు ఈ ప్రాపర్టీని అంతా పొందొచ్చు, సో తక్కువకే. రెండోది ఏంటంటే డిసడ్వాంటేజ్, ఇప్పుడు వైజాగ్ స్టీల్ తీసుకుంటే అక్కడ దాదాపుగా ఆర్గనైజ్డ్ ఎంప్లాయీగా ఎక్కువగా ఉంటున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే లేబర్కి కూడా దాదాపుగా 20-30 వేల శాలరీ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సోషల్ సెక్యూరిటీ ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాం. అదే ప్రైవేట్ కంట్రోల్లో ఉన్న ఆదానీ గ్రూప్ అలాంటి స్టీల్ కంపెనీస్లో చూస్తే మీరు సో అక్కడ 20-30 వేలు తీసుకునే లేబర్కి ఇక్కడ 7,000 నుంచి 10,000, 12,000 లోపే ఉంటుందన్నమాట. సో ఇలా సోషల్ సెక్యూరిటీ పోతుంది డిస్ఇన్వెస్ట్మెంట్ చేయటం వలన. సో కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెబుతున్నారు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల. సో ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ వల్ల మేజర్గా గవర్నమెంట్ మాత్రం డిస్ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఫిజికల్ డెఫిసిట్ నుంచి బయటికి రావడానికి, కాంపిటీషన్ పెంచడానికి అని చెప్తుంది. సో తర్వాత గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ వస్తుంది ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ వల్ల. సో అందుకని మేజర్ స్ట్రాటజిక్ సెక్టార్స్ అంటే స్పేస్ కానీ లేదా డిఫెన్స్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ సో ఇలాంటి సెక్టార్స్లో మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎస్సిస్ని కంటిన్యూ చేస్తుంది. మిగతా అన్నింటిలో నుంచి బయటకు వస్తాం, బర్డెన్ అవుతుంది, మేము బిజినెస్ చేయడానికి లేము, సో ఇప్పుడు గవర్నమెంట్ని నడపడానికి ఉన్నాం అనే, అంటే మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నమెంట్స్ అనే
ట్యాగ్ లైన్తో గవర్నమెంట్ ముందుకెళ్ళటం, గవర్నమెంట్ యొక్క ఫిజికల్ డెఫిసిట్ బాగా పెరిగిపోయింది, దాన్ని తగ్గించుకునే ఉద్దేశంతోనే డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది.